హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఫస్ట్ వీడియో ఆఫ్ డేటా ఇంజనీరింగ్ సిరీస్. నేను మీకోసం తెలుగులో డేటా ఇంజనీర్ ఒక టాస్క్స్ ఏంటి, అతను చేసే పని ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ని యూస్ చేస్తున్నాను. మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. మీకు స్క్రీన్ మీద కనబడుతూ ఉంది సినప్ డేటా ఇంజనీరింగ్ ట్యాబ్. మెయిన్లీ మనం ట్యాబ్ మీద ఫోకస్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది నాట్ ఓన్లీ ఫర్ డేటా ఇంజనీరింగ్ టాస్క్ అనమాట. డేటాకి సంబంధించిన మనం ఎలాంటి టాస్క్స్ అయినా కానీ ఈ యొక్క ప్లాట్ఫామ్లో ఈజీగా చేయొచ్చు. మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది వన్ లైక్ మీద బిల్ట్ అయ్యి ఉంది. మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ మాత్రమే కాదు, డేటా బిక్స్ కూడా. సో వీ కెన్ ఈజీలీ స్టోర్ డేటా అండ్ కాపీ వితౌట్ డూప్లికేటింగ్ ద డేటా ఫ్రమ్ వన్ ప్లేస్ అని ఈజీగా చెప్పవచ్చు మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ యొక్క ఇంటర్ఫేస్ మీద కనబడతా ఉంది. 8 ట్యాబ్స్ ఉన్నాయి టోటల్. ఇక్కడ 8 ట్యాబ్స్ అనేవి డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్కి యూజ్ అవుతాయి అనమాట. డేటా వర్క్స్కి మనం పవర్ బిఐ యూజ్ చేసుకొని డేటాని ఈజీగా విజువలైజ్ చేయొచ్చు అండ్ అలానే డాష్బోర్డ్ క్రియేట్ చేయొచ్చు. డేటా ఫ్యాక్టరీ యూజ్ చేసి అయితే మనం ఈటీఎల్ పర్ఫామ్ చేయొచ్చు, అంటే డేటా క్లీనింగ్ ప్రాసెస్ కానీ అవన్నీ. డేటా యాక్టివేటర్ యూజ్ చేసి మనం ఆ ప్రాసెస్ మొత్తం మానిటర్ చేయొచ్చు అనమాట. నాట్ ఓన్లీ దట్ ప్రాసెస్, డేటా మోడలింగ్ కానీ లేదా మోడల్ క్రియేషన్ కానీ, అంటే డేటా సైన్స్ సంబంధించి అలాంటి డేటా వేర్ హౌస్, రియల్ టైమ్ అనలిటిక్స్ ఇవి మొత్తం ఈజీగా చేయొచ్చు టాస్క్స్ అని ఒకే ప్లాట్ఫామ్. ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది ఫ్రీ అయితే కాదు, మనం విడిగా ఫ్రీ ట్రయల్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే మంత్లీ ప్లాన్ తీసుకోవచ్చు, లేదా ఇయర్లీ ప్లాన్ తీసుకోవచ్చు. ప్లాన్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట, ప్రీమియర్ అని. సో ఫర్ లాగిన్ అయితే అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి అయితే మన పర్సనల్ మెయిల్స్ అయితే యూస్ చేయలేము. మనకి మైక్రోసాఫ్ట్ 365 అకౌంట్ ఉన్నా కానీ లేదా పవర్ బిఐ అకౌంట్ ఉన్నా కానీ మనం ఈజీగా అయితే మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. లేదా మీరు కొత్తగా క్రియేట్ చేసుకుంటున్నాం అనుకుంటే మీ కాలేజ్ మెయిల్ కానీ లేదా ఎంప్లాయీ ఈమెయిల్ ఐడి కానీ యూస్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మీ స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు అకౌంట్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఉంటుంది. నాకైతే క్యాన్సిల్ ట్రయల్ అని ఉంది, బికాస్ నేను ఆల్రెడీ ఫ్రీ ట్రయల్ ఉన్నాను కాబట్టి. మీకైతే అక్కడ స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అనే ఆప్షన్ వచ్చింది. మీరు దాని మీద క్లిక్ చేసుకొని మీ కార్డ్ డీటెయిల్స్ అని ఇచ్చేసి మీ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి ఈజీగా లాగిన్ అయిపోవచ్చు. ఫ్రీ ట్రయల్ అనేది 60 days ఇస్తారనమాట. ఇప్పుడు మనం డేటా ఇంజనీరింగ్ ట్యాబ్లోకి వెళ్ళామంటే మనకి డిఫరెంట్ ట్యాబ్స్ కనబడతాయి. మై వర్క్ స్పేస్ అనేది డిఫాల్ట్ వర్క్ స్పేస్ అనమాట. అది డిఫాల్ట్గా క్రియేట్ చేసి పడింది. ఇంకా రైట్ టు ద డిఫాల్ట్ వర్క్ స్పేస్ చూసామంటే మనకి 3 ట్యాబ్స్ ఉన్నాయి. ఆ ట్యాబ్స్ మొత్తం మనని మా మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ సంబంధించిన డాక్యుమెంటేషన్ తీసుకెళ్తాయి. సో అక్కడ మనం లేక్ హౌస్ని ఎలా వాడవచ్చు, డేటాని ఎలా క్లీన్ చేయొచ్చు, మొత్తం ప్రాసెస్ అన్ని నేర్చుకోవచ్చు అనమాట. పైన చూసామంటే మనకి లేక్ హౌస్ ఉంది, అలాగే నోట్బుక్స్ ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ ఉంది, సేమ్ స్పార్క్ జాబ్ డెఫినేషన్, పైప్ లైన్స్, ఇంపోర్ట్ నోట్బుక్స్, యూస్ శాంపుల్స్ ఇవి మొత్తం ఉన్నాయి. ఇవి మొత్తం గురించి నేను మీకు లేటెస్ట్ సిరీస్ మొత్తంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే లేక్ హౌస్ గురించి చూద్దాం. లేక్ హౌస్ అనేది మనకి స్టోరేజ్ అనమాట. మనం ఎలాంటి డేటానైనా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు అక్కడ. అది మేబీ స్ట్రింగ్ డేటా అయి ఉండొచ్చు, అన్స్ట్రక్చర్డ్ అయి ఉండొచ్చు, సెమీ స్ట్రక్చర్డ్ అయ్యొచ్చు, లార్జ్ డేటా అయి ఉండొచ్చు, లేదా బిగ్ డేటా ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. మనం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఈ లేక్ హౌస్లోకి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ సోర్స్ నుంచి కూడా డేటాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి నేను ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక CSV ఫైల్ని మన కంప్యూటర్ నుంచి ఎలా అప్లోడ్ చేస్తాం, తర్వాత దాన్ని డెల్టా టేబుల్స్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం, దాని తర్వాత దాన్ని సీమాటిక్ మోడల్ యూజ్ చేసి డైరెక్ట్గా పవర్ బిఐకి ఫ్యాబ్రిక్ నుంచి ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాం, డేటా డాష్బోర్డ్స్ క్రియేట్ చేసుకోవడానికి అనేది నేను చూపించబోతున్నాను ఈ ఫుల్ ప్రాసెస్ని. మనం ఈ ప్రాసెస్ మొత్తం చేయాలంటే మనకి వర్క్ స్పేస్ అయితే గ్యారంటీ కావాల్సిందే. సో నేను డిఫాల్ట్ వర్క్ స్పేస్ కాకుండా న్యూ వర్క్ స్పేస్ని క్రియేట్ చేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫర్ దట్ ఐమ్ క్లికింగ్ ఆన్ ద న్యూ వర్క్ స్పేస్ అనమాట. మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉండొచ్చు ఎలా నావిగేట్ అవ్వాలో. అంతేకాదు నేను కానీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన అడ్వాన్స్ ట్యాబ్లోకి వెళ్ళి మీరు ఫ్రీ ట్రయల్ని చూస్ చేసుకున్నారని చూసుకోండి. అలాగే కాకుండా సిమాటిక్ మోడల్ వచ్చేసి మీరు లార్జ్ కానీ స్మాల్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు మీ డేటాని బట్టి. ఓకే, వీళ్ళు అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అప్లై మీద క్లిక్ చేసేయండి. మనకి వర్క్ స్పేస్ అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. ఇంకా వర్క్ స్పేస్ క్రియేట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు న్యూ ట్యాబ్ మీద క్లిక్ చేసినామంటే మీరు లేక్ హౌస్ అనే ఆప్షన్ కనబడింది, దాని మీద క్లిక్ చేసేయండి. మన ఒక న్యూ విండో ఓపెన్ అయ్యింది. దాని మీద మనకి న్యూ లేక్ హౌస్ యొక్క నేమ్ ఇచ్చేసి క్రియేట్ నొక్కేస్తే మనకి లేక్ హౌస్ కూడా క్రియేట్ అయిపోయింది అనమాట. సో నేమ్లో ఎలాంటి ఎర్రర్స్ లేకుండా చూసుకోండి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే మనకి లేక్ హౌస్ ఒక ఇంటర్ఫేస్ అయితే కనబడింది. సైడ్లో చూసారంటే మనకి ఎక్స్ప్లోర్ ట్యాబ్లో టేబుల్స్ అనే ఉంది, ఫైల్స్ ఉంది. ఫైల్స్లో మనం ఈజీగా అప్లోడ్ చేసేసుకోవచ్చు. ఇంటర్ఫేస్లో చూసారంటే అప్లోడ్ ఫైల్స్ ఉన్నాయి, మన పైప్ లైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదా నోట్బుక్స్ ఓపెన్ చేయవచ్చు, షార్ట్ కట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మన ప్రస్తుతానికి అయితే
న్యూ ఫైల్ అనేది అప్లోడ్ చేస్తున్నాం, CSV ఫైల్ని. మనం దానికోసం ఫైల్స్ అనే సబ్ ఫోల్డర్ ఉంది కదా ఎక్స్ప్లోర్లో, దాని కింద సబ్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అయినా అప్లోడ్ చేసుకుని, లేదా డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే సబ్ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను దానికోసం. సబ్ ఫోల్డర్ క్రియేట్ అయిన తర్వాత ఫైల్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అప్లోడ్ బటన్ నొక్కిన వెంటనే న్యూ విండో ఓపెన్ అయింది. దానికి ఆల్రెడీ మీరు చూస్తున్నట్టయితే నేను ఆల్రెడీ ఒక ఫైల్ని లోడ్ చేశాను. ఇక అక్కడ శాంపుల్ పాత్ కనబడుతుంది. దానికైనా ఉన్న బార్ మీద క్లిక్ చేసామంటే మనకి న్యూ విండో అయితే ఓపెన్ అవుతుంది మీ మై కంప్యూటర్ ఫైల్స్లో. అక్కడ మీరు ఫైల్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే అది అప్లోడ్ అయితే ఇలా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మనకైతే డేటా అప్లోడ్ అయిపోయింది. మనం దాన్ని డెల్టా టేబుల్స్లోకి ఎలా లోడ్ చేస్తాం. డెల్టా టేబుల్స్ అంటే ఏం లేదు, పైన ఉంది చూసారు టేబుల్స్ ట్యాబ్ అని, అక్కడ ప్రస్తుతానికి మనం కనుక మన డేటాని యూజ్ చేసామంటే మనకి అదంతా ఫార్మేట్లో లేదు, స్ట్రక్చర్డ్గా లేదు. సో మనకి డెల్టా టేబుల్స్లో క్రియేట్ చేసామంటే మనకి ఒక టేబుల్ ఫ్లోర్ ఫామ్ అయితే ఏర్పడుతుంది అనమాట. సో ఆ టేబుల్ లోడ్ టు టేబుల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఒక లోడ్ టు టేబుల్ అనే విండోలో ఓపెన్ అవుతుంది. అక్కడ మనకు దానికి సంబంధించిన టేబుల్స్ కానీ మనం CSV ఫైలా పారాక్యూట్ ఫైలా లోడ్ చేసేసి నేమ్ కరెక్ట్గా ఇచ్చేసామంటే లోడ్ బట్ నొక్కేస్తే మనకి టేబుల్స్లోకి లోడ్ అయిపోతుంది అనమాట. డేటా అయితే టేబుల్ ఆఫ్ ఫామ్లోకి కరెక్ట్గా లోడ్ అయిపోయింది. అక్కడ రిఫ్రెష్ చేద్దాం టేబుల్ ఆఫ్ ఫామ్ని. సో మనకి ఫైల్ అయితే వచ్చింది అనమాట, లోడింగ్ ప్రివ్యూలో ఉంది. సో ఇక్కడ మనకి డేటా అయితే టేబుల్ ఆఫ్ ఫామ్లోకి కరెక్ట్గా కన్వర్ట్ అయిపోయింది. మేబీ మనం సమ్ నల్ వాల్యూస్ అయితే ఉన్నాయి. ఆ నల్ వాల్యూస్ని తర్వాత సిరీస్లో ఎలా డీల్ చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు అయితే నేను డేటాని డెల్టా టేబుల్లోకి లోడ్ చేసేసాం. సో దాన్ని మనం పవర్ BIలోకి ఎలా తీసుకెళ్తాం, లేదా పవర్ BIని మన ఫ్యాబ్రిక్ నుంచి ఎలా యాక్సెస్ చేసుకుంటాం అని అయితే చూపించబోతున్నాను. మనం దానికోసం అయితే పైన మీకు రిబన్లో చూస్తే న్యూ సిమాంటిక్ మోడల్ అని ఉంది. దాని మీద మనం క్లిక్ చేసినట్టయితే అది డైరెక్ట్గా మనల్ని ఈ డేటాని పవర్ BI డాష్బోర్డ్లోకి అయితే తీసుకెళ్ళిపోతుంది అనమాట. సో ఫర్ దట్ ఒకతే న్యూ విండో ఓపెన్ అయింది. మనం నేమ్ ఇచ్చేసాం. అక్కడ చూస్తే మన వర్క్ స్పేస్ అయితే ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకొని ఉంది. ఇంకా డేటా ట్యాబ్ని కూడా చెక్ చేసేసి కన్ఫర్మ్ చేసేస్తే మనకి ఇది డేటా అనేది డైరెక్ట్గా పవర్ BI డాష్బోర్డ్కి కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో లెట్స్ కన్ఫర్మ్ దట్ మన డేటా అయితే పవర్ BI కనెక్ట్ అయిపోయింది. సో ఇమేజ్ చూడొచ్చు ఇంటర్ఫేస్. నేనైతే న్యూ రిపోర్ట్ క్రియేట్ చేస్తున్నాను. హోమ్ ట్యాబ్లో చూసినట్టయితే న్యూ రిపోర్ట్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి కొత్తగా రిపోర్ట్ క్రియేట్ చేసుకోవడానికి ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. సో పైన మన డేటాని యూస్ చేసి సిమిలర్లీ పక్కనే ఉన్న విజువల్స్ యూస్ చేసి మనం రిపోర్ట్స్ అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు, లేదా డాష్బోర్డ్స్ క్రియేట్ చేసేయచ్చు. మీరు న్యూ రిపోర్ట్ కాకుండా సేమ్ ట్యాబ్లోనే క్రియేట్ చేసుకుంటారన్నా క్రియేట్ చేసుకోవచ్చు. పేజ్ 1 పక్కన మీరు చూసినట్టయితే మొబైల్ సింబల్ ఉంది. దాన్ని క్లిక్ చేసుకొని మన డాష్బోర్డ్స్ మొబైల్కి సరిపడే విధంగా కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు.